నోటికి కాస్త కారంగా, పుల్ల పుల్లగా, తియ్యగా, ఎంతో కమ్మగా ఉండే ఈ అల్లం చట్నీ మనం ఎక్కువగా హోటల్స్‌లో చూస్తూ ఉంటాం. ఈ చట్నీ ఏ టిఫిన్స్‌లోకైనా చాలా బాగుంటుంది. అందులోకి నేతి పెసరట్టులో ఇలా అల్లం చట్నీతో తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ చట్నీని మనం ఇంట్లో చేసేద్దామా? పదండి వీడియోలోకి. హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. అల్లం ముక్క 2 ఇంచుల వరకు తీసుకోండి. దీన్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు ఉంచుకుని ఇందులోకి 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. పుట్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు లేదా గుల్ల శనగపప్పు అంటారు. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాక ఒక 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎండుమిర్చిని కాస్త ఎక్కువ వేసుకోవచ్చండి. పిల్లలు కూడా తినేలా నేను ఇక్కడ 4 వరకే వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకుని ఒక చిన్న టమాటోని కూడా ఒకటి వేసుకుంటున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఇందులోకి పొట్టు తీసిన ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే కడిగి ఉంచుకున్న కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. ఒక రవ్వంత చింతపండు కలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి కలిపి టమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా టమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ను ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారని మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము, అలాగే దీంట్లోకి తగినంత వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసాను, ఆ వీడియో స్కిప్ అయింది. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోండి. నచ్చితే తాలింపు పెట్టుకోండి. నేను ఇక్కడ తాలింపు పెట్టలేదు, పెట్టకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్లం చట్నీ మనం హోటల్స్లోనే ఎక్కువగా తింటూ ఉంటాం. ఇప్పుడు ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ చట్నీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3-4 రోజుల పాటు తినచ్చండి, అస్సలు పాడవదు. మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.